హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి సో అందరి వీడియోస్ లాగా వెయిట్ లాస్ వీడియోస్ కాదండి, అండ్ కుకింగ్ వీడియోస్ కాదండి. మన లైఫ్ స్టైల్ని మన చేతిలోనే ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలి అనేది ఫ్రెండ్స్. అయితే సో మనం తెలుసు కదా, ఈ జనరేషన్లో ఎంత హెల్త్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నాం, చాలా నీరసంగా ఉంటున్నాం. అండ్ దట్ ఆఫీస్లో వర్క్, ఇంట్లో పిల్లలు, కుకింగ్ అని, వర్క్ అని చాలా బిజీగా అయిపోతున్నాము. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఎలా హెల్తీగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. తెలుసు కదా, వెనకటి కాలంలో మనకు తినడానికి తిండే ఉండదు. వాళ్ళైతే ఆర్కేలు, కొర్రలు, సొజ్జలు అండ్ జొన్నలు ఇట్లా మంచిగా హెల్తీగా తినేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత తెల్ల రైస్ తినేసి చాలా బీపీలు, షుగర్లు అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా. ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు, బీపీ పేషెంట్స్ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మన హెల్త్ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్ మోటివేషన్ అండి. ఖచ్చితంగా ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మేము పప్పు చేస్తున్నాం అనమాట. ఏంటంటే పాలకూర, ఓన్లీ పాలకూర తింటాం ఇష్టం లేని వాళ్ళు ఇలా కాంబినేషన్లో కూడా పప్పు చేసుకోవచ్చు. చెప్పాను కదా, కందిపప్పు అయితే ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టేసుకోవటమే అండి. అన్ని టమాటా, ఒక 2-3 టమాటా వేసేసుకోండి. స్పైసీకి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోండి, ఆనియన్ కట్ చేసి వేసేసుకొని, పసుపు వేసుకోండి. ఇంకా పాలకూర కట్ట ఉంటుంది కదండి, ఇది మరీ అంత పెద్ద కట్ట కాదు, చిన్న కట్ట కాదండి, మీడియం సైజ్ కట్ట. సో ఆ కట్టనంతా కట్ చేసేసుకొని ఇక్కడైతే చింత చిగురు పెట్టుకున్నామండి. ఇలా కాంబినేషన్, ఆకుకూరల కాంబినేషన్తో పప్పు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి పాలకూర తినడం ఇష్టం ఉండదు అనమాట. సో అలా అలవాటు లేని వాళ్ళు కూడా ఇలా చింత చిగురు, పాలకూర అట్లా ఇంకా డిఫరెంట్గా కాంబినేషన్స్తో పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ వేసుకోవటమే ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నేను ఇక్కడ ఒక 300 grams పప్పు వేసాను అనుకో, ఒక 1 kg పైన ఆకుకూర పెట్టేసాను అనమాట. సో ఇంకా ఫైనల్గా ఉడికిన తర్వాత ఏంటంటే చింత చిగురు పెట్టుకున్నాం కదా, ఇక్కడ పచ్చిమిర్చి ఆల్రెడీ స్పైసీ లేవు, అందుకని ఇంకా ఆ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పప్పులోనే కారం వేసి ఇలా కలిపేసుకొని ఇంకా ఉన్న వాటర్ని అయితే సైడ్కి వంపేసుకొని ఇంకా పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఈ పప్పు అయితే రైస్లో కానీ, చపాతీస్లో కానీ, జొన్న రొటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా మీ పిల్లలు ఎవరైనా పాలకూర తినట్లేదు అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా పాలకూర అనేది చాలా హెల్దీ కదండి. సో చాలామందికి పాలకూర ఫ్రై చేసుకోవటం రాదు, పులుసు కూర చేసుకోవటం రాదు. సో పప్పులో పెట్టుకున్న తినరు. అలాంటి వాళ్ళైతే ఇలా కాంబినేషన్గా చేసేసుకోండి. ఇవైతే ఉప్పు మిరకాయలు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక లైవ్లో చెప్పాను అనమాట, ఇలా ఉప్పు మిరకాయలు వేసుకున్నా అని. ఇంకా పప్పులో అయితే ఇలా ఉప్పు మిరకాయలు వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లైట్గా నూనె తాలింపుకు వేసుకుంటాం కదా, పప్పు తాలింపు, ఆ నూనెలోనే ఇలా ఉప్పు మిరకాయలు అయితే ఫ్రై చేసేసుకోవటమే అనమాట. ఇంకా పాలకూర విషయానికి వచ్చేస్తే చాలామంది పిల్లలుకి పాలకూర అలవాటు ఉండదు. సో పాలకూర ఎంత మంచిదో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళందరి కోసం ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే అలా చింత చిగురు ఫ్లేవర్ ఉండదు, ఇలా పాలకూర ఫ్లేవర్ ఉండదు అనమాట. చాలా మంచి టేస్ట్గా ఉందన్నమాట ఈ పప్పు. మా పెద్దమ్మ చేసింది. మేమైతే పప్పు అంతా కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకొని వెనుకొని తాలింపు పెట్టుకుంటామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు. ఒకసారి అయితే ఇలా చేసుకోండి. ఇంకెందుకంటే ఇందులో పప్పులో చింతపండు వేయలేదు. మీరు నోటీస్ చేశారా? చింతపండు ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనం చింత చిగురు వేసాం కదా, అదే పులుపు సరిపోతుందండి. ఇంకా టమాటా ముక్కలు, ఆనియన్స్ కూడా వేసేసాం కదా, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా జొన్న రొట్టెలోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఈవినింగ్ ఆటోమేటిక్గా జొన్న రొట్టె అయితే చేస్తాను అనమాట. జొన్న రొట్టె ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి. చాలా క్లియర్గా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పేసాను అనమాట. మీరైతే చూసేయండి.
ఇక్కడైతే పాలకూరతో నేను ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చాలామంది పాలకూరలో టమాటా వేసుకొని చేసుకుంటారు పులుసు కూరలాగా, అలా అస్సలు బాగోదన్నమాట. ఇలా ఒకసారి చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. చపాతీస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే ఇక్కడ జస్ట్ కొంచెం ఆనియన్స్ ఆయిల్ ఎక్కువ ఉంటే పాలకూర ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 70 to 80 grams అనమాట ఆనియన్స్, అవి కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక చిన్న పచ్చిమిర్చి, ఇంకా తాలింపు వేసుకొని లైట్గానే ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మీడియం సైజు పాలకూర కట్టలు 2 అండి. యాక్చువల్గా విలేజ్లో అయితే ఈ పాలకూర మొత్తం ఒక కట్టగానే వస్తుంది, బట్ ఇంకా సిటీలలో చెప్తున్నాను కదా మీడియం సైజు అయితే ఇవి 2 అనమాట. సో ఆ 2 పాలకూర కట్టలను అయితే నేనైతే ఆకులే ఒలుస్తాను. మా పెద్దమ్మ ఇంకా కాడలు కూడా వేసుకుంటే బాగుంటుందని ఇలా కాడలతో కూడా కట్ చేసి వేసింది అనమాట. ఇలా ఆకులైనా మీరు వేసుకోవచ్చు, కాడలుగా కూడా కట్ చేసేసుకొని మొత్తం కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇంకా ముందుగానే మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇలా తాలింపులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఈ పాలకూరలు అనేది వాటరు ఆటోమేటిక్గా నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఊరుతాయన్నమాట. ఈ వాటర్ అంతా ఊరి ఇంకా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వాటర్లోనే పాలకూర ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అనమాట. చూసారా ఎలా ఊరిపోయాయో, అవి ఆటోమేటిక్గా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చి ఇంకా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. అప్పటి వరకు మీరు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఉప్పు కారాలు అయితే ఏం వేయొద్దు. చూడండి ఇక్కడ వాటర్ అయితే ఇలా ఊరిపోయాయి అనమాట. వాటర్ అంతా పోయి ఇంకా ఇప్పుడే ఫ్రై అవుతుందన్నమాట. కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. ఆకుకూరల్లో సాల్ట్ అనేది తక్కువగా పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎప్పుడు వేసుకోవాలి? పాలకూరలో వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ ఆకుకూరని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ పసుపు వేసేసుకోండి. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం తెలుసు కదా, ఎల్లిపాయలు, పొడి కారం, ఉప్పు అనమాట. ఈ మూడింటిని దంచేసుకొని ఎలాంటి ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. జస్ట్ ఒక 15 minutesలో అయితే ఇలా పాలకూర ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీ కిడ్స్ గిన ఇలా పాలకూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇందులోనే రైస్, బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఉడకపెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకొని కొంచెం జీడిపప్పు, పల్లీలు అలా వేసుకొని చేశారనుకో పాలకూర రైస్లా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఆయిల్ గిన్నె తక్కువ వేసుకున్నారంటే కొంచెం పసరాసన వస్తుంది అనమాట. తగినంత ఆయిల్ వేసుకున్నారంటే ఆయిల్ ఫ్రై అయిపోయి పసరాసన ఏముంటుంది అనమాట ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టెలో కూడా. ఇదైతే నేను 2 కట్టలు చేశాను అనమాట. చూసారా ఎంత తక్కువ అయిపోయిందో. ఇక్కడ మా సిస్టర్కి డిన్నర్గా జొన్న రొట్టె విత్ పాలకూర ఫ్రై అయితే ఇచ్చాను అనమాట. ఇంకా జొన్న రొట్టె రెసిపీ అనేది చాలామంది అడుగుతున్నారండి. జొన్న రొట్టె అయినా, రాగి రొట్టె అయినా, సజ్జ రొట్టె అయినా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్గా పిండి అయితే మరీ స్మూత్గా ఉంటే రొట్టె చేసుకోవటం అనేది రాదండి. కొంచెం బరకగా ఉండాలి. మరీ బరగ్గా కాదు, మరీ మెత్తగా కాదండి. మిల్లు వాళ్ళకి చెప్పండి రొట్టె చేసుకోవడానికి, అంటే వాళ్ళు పట్టిస్తారనమాట. అలా పిండిని ఒక 70 to 80 grams మీ దగ్గర కాటా ఉంటే వేసుకోండి, లేకపోతే ఒక గిన్నెతో కొలిసి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మామూలు వాటరే పోసుకున్నానండి. ఎందుకంటే రొట్టె క్రిస్పీగా రావాలి అంటే. మా సైడ్ అయితే రొట్టె క్రిస్పీగా ఉంటేనే తింటారండి, సాఫ్ట్గా ఉంటే నచ్చదనమాట. చపాతీలాగా సాఫ్ట్గా ఉండకూడదు ఈ రోటీస్. సో రొట్టె అనేది క్రిస్పీగా రావాలి అంటే నార్మల్ వాటరే పోసుకుంటూ ఇలా కలుపుకోండి. చూసారా పిండి ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసమే నేను ఇంత క్లియర్గా పిండి కలిపేది కూడా చూపించానమాట. ఇన్ కేసు పిండి అనేది చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉందనుకోండి, మనము రొట్టె చేసేటప్పుడు కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది, కష్టంగా ఉంటుంది అనమాట. అదే మనం పిండిని ఇలా మంచిగా కలుపుకున్నాం అనుకోండి, ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అనమాట రొట్టె. సో మనం చెప్పినట్టు వింటదండి. పిండి గట్టిగా ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, సైడ్స్ అనేది విరిగిపోతూ ఉంటుంది. అదే మనం పిండిని అనేది ఇంత మంచిగా కలుపుకున్నాం అనుకోండి, అది కూడా మీరు పిండి మెత్తగా పట్టించుకొని ఇలా జోరుగా కలుపుకుంటే రొట్టె రాదండి. ఇక నేను ఏం చెప్తున్నా అంటే ఇలా వేసి బాదితే రొట్టె అనేది అణిగిపోయిద్దండి, బాగోదు. అలా ఎప్పటికైనా మనము అరిచేత్తో రొట్టెని అనేది బాదకూడదండి. ఆ రొట్టెని అనేది సైడ్స్ మన ఈ చెయ్యి ఉంటుంది కదా,
కదా, అదుగు నేను జస్ట్ సైడ్స్ మాత్రమే ఇలా అనుకుంటూ వచ్చానండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రొట్టెని మనము అరిచేత్తో ఇలా బాదాము అంటే రొట్టె అనేది బాగోదండి, అణిగిపోయి ఒక రాయిలాగా వస్తుంది అనమాట. లేదు మనం పిండి బరగ్గా పట్టించుకొని మనం మెత్తగా కలుపుకొని ఇలా వేసుకొని సైడ్స్కి ఇలా జరుపుకుంటూ రావాలండి. నేను ఏం చేశానంటే రొట్టెని మధ్యలో పెట్టేసుకొని ఒక సైడ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. చూసారా, ఒక సైడ్ అయిపోయాక ఇంకొక సైడ్ తిప్పుకుంటూ చేశాను అనమాట. అలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ. నెంబర్ 1 పిండి అనేది మంచిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు అనమాట, కొంచెం బరగగా ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదండి, నార్మల్గా కలుపుకోవాలి. మరీ జోరుగా ఉందనుకోండి కొంచెం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. మరీ జోరుగా కాదు, మరీ ఇదిగా కాదనమాట. సో మామూలుగా నేను చూపించిన కన్సిస్టెన్సీలో చేసేసుకోండి. ఒక పక్క నేను పిండి కలుపుకుంటేనే పొయ్యి మీద పెనం అయితే నేను హీట్ చేసుకుంటా అండి. అయితే ఇంకా తర్వాత మనం తడి క్లాత్ వేసేసుకొని ఆ పిండి ముద్దనంతా వేసేసుకొని గట్టిగా కొట్టకుండా, ఇట్లా అదిమి కొట్టకుండా సైడ్స్కు జరుపుకుంటూ వస్తా అండి. అలా జరుపుకుంటూ చేస్తే రొట్టె చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెనం హీట్ అయిన తర్వాత రొట్టె జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన మీరు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఏమంటే పైన తెల్లగా అయిపోదండి, మంచిగా కాలుతుంది. తెల్లగా అయిపోయి పొరలుగా వస్తుంది అనమాట మూత పెట్టుకోకపోతే. మనం మూత పెట్టామంటే ఆవిరికి మంచిగా కాలిపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే మధ్యలోనే మాడిపోతుంది కాబట్టి 2 సైడ్ కాల్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకుంటా అండి, అంతే. ఇక్కడ చూసారా కలరు కాలిన దగ్గర ఒక కలర్గా ఉంది, కాలని చోట అయితే కొంచెం థిక్గా ఉందన్నమాట. అలా ఉండకూడదు, రొట్టె మొత్తం సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో చూసారంటే మీరు పర్ఫెక్ట్గా జొన్న రొట్టె చేసేసేయచ్చు, పర్ఫెక్ట్గా జొన్న సంగటి చేసేసేయచ్చు. ఏ వంటలైనా నేను క్లియర్గా డీటెయిల్గా చూపించాను. బట్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు కాదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నేను పాతకాలం పద్ధతిలో వంటలు మాత్రమే చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంత పెద్ద రొట్టె చేయడం రాకపోయినా కానీ మీరు కొంచెం పిండి పెట్టుకొని స్టార్టింగ్లో చిన్నగా చేయడం అయితే నేర్చుకోండి. చాలామంది కదండి, మా సిస్టర్ అడిగిందనమాట జొన్న రొట్టె వీడియో పెట్టమని. ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి, కానీ నేను ఎక్కడ వీడియో రికార్డ్ చేసింది డిలీట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. రొట్టెని చూసారా నేను ఎంతసేపు కాలుస్తున్నానో, కలర్ చేంజ్ అవ్వాలండి. అలా మనకి థిక్ కలర్ ఉంటే రొట్టె కాలినట్టు కాదు. నేను చుట్టూ తిప్పుకుంటూ రొట్టెని అనేది కాల్చుకుంటాను. ఇంకా కాలిన తర్వాత మంట ఆపేసి ఈ హీట్ పెనం ఉంటుంది కదండి, ఆ పెనం మీద రొట్టె పెట్టేశారంటే ఇంకా ఆటోమేటిక్గా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అదే కట్టెల పొయ్యి మీద కాల్చుకొని చుట్టూ పెట్టుకున్నామంటే క్రిస్పీగా అవుతాయి. బట్ ఇప్పుడైతే కట్టెల పొయ్యి లేదు కదండి, సో నేనైతే ఇలా గ్యాస్ మీదే కాలుస్తాను. చూసారా, నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకోసం క్లియర్గా చూపిస్తున్నాను. రొట్టె అనేది ఒక్కసారిగా కాలదు, చుట్టూ తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి. అండ్ రొట్టె కాలితేనే క్రిస్పీగా వస్తుంది. మీకు ఈ పాయింట్స్ అన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నాను అండి. చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.